దేవుని వలన పుట్టినవి కాకుండా వాటిని మనం అనుసరించకుండా వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి, కట్ చేసేయాలి. అలాంటి మనలో ఉంటే, అలాంటి మనలో మన ప్రవర్తన అలా ఉంటే దాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు దేవుని చిత్తాన్ని కొనసాగించిన ఎడలా, దేవుని చిత్తం ఏంటో గమనించి ప్రవర్తించిన ఎడలా అది ఎంతవరకు ఉంటుందంట? నిరంతరము ఆ ఆశీర్వాదము, ఆ బ్లెస్సింగ్ మనకి ఉంటుంది. నిజమే కదా ప్రియాదేవుని బిడ్డలారా? ఇప్పుడు ఈ లోకాశల గురించి, నేత్రాశల గురించి ఆశలపడి అత్యాశకు పోయి వాటిని చేసిన ఎడలా మనకి వాటిల్లో తిప్పలు రావటము, అలాగే అందరిలో అవమానము రావటం, మన క్యారెక్టర్ను కోల్పోవటం జరిగితే తప్ప దానివల్ల ఏ ప్రయోజనము కూడా మనకి లేదు. అలాగే దేవుని చిత్తం ఏంటో గమనించి చిత్తానుసారంగా మనం నడిచామనుకోండి, ఇది మామూలు ఆశీర్వాదం కాదు, మామూలు దీవెన కాదు. అందరిలో మన క్యారెక్టర్ విలువ వస్తుంది అందరిలో. అలాగే మన యొక్క చేసేటువంటి భక్తికి అందరూ కూడా ఏమంటారంటే, అందరూ కూడా రెస్పెక్ట్ ఇస్తారు మనకి. ఇలా ఉండిన ఎడల మన క్యారెక్టర్ అందరిలో అవమానపరచబడతాం. దేవుని బిడ్డలో దేవునికే అవమానం తెచ్చే వారంగా ఉంటాం. దాని వలన ఏ ప్రయోజనము లేదు. అవన్నీ కూడా గతించిపోతాయి. నీకు ప్రయోజనము లేదు. నీ క్యారెక్టర్ లూజు, సీప్ అయిపోతావు. నీ సాక్ష్యం కూడా సీప్ అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తమును ఎరిగి ప్రవర్తిస్తే అది నిరంతరము నిలుచును. ఆ నిలిచే దాని కొరకు, నిరంతరము ఉండేటువంటి స్వాస్థ్యము కొరకు, ఆ ఘనత కొరకు మనము ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.